హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారం ముందు రోజు లక్షవారం అన్నమాట. మేము పూజ సామాన్లన్నీ షాపింగ్ చేయడం కోసం పిల్లలు తీసుకొని షాపింగ్కి అయితే వెళ్తున్నాను. సో వీళ్ళకి హాలిడేస్ కదా, సో ఇంట్లో ఒక్కరిని వదిలేస్తే టీవీతో టైంపాస్ చేస్తారని చెప్పేసి ఇలా షాపింగ్ తీసుకెళ్దామని అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము. మేము ఉండేది ఇక్కడ అబుదాబి వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గరలో ఉన్నామండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ఇందులోని మాకు లూలు మాల్ ఉంది. ఆ మాల్లో సో లూలుకి అయితే వచ్చాము ఈరోజు షాపింగ్కి. సో ఇక్కడ వెజిటబుల్ సెక్షన్ అదంతా ఎలా ఉంటుందనేది వీడియోలో చూపిస్తాను. నేనైతే పూజకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ మొత్తం అవన్నీ కూడా తీసేసుకున్నానండి. అవన్నీ కూడా మేము షాపింగ్ ఎలా చేస్తున్నాం అనేది చిన్న వీడియో అనేది తీసి పెట్టాను. ఎవ్రీ వీక్ థర్స్డే మనకి ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 4 డేస్ కూడా ఆఫర్స్ ఉంటాయి. సో పెద్ద షాప్ అయినా చిన్న షాప్ అయినా సరే ఆ 4 డేస్లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మనకి వీక్ అంతటికీ కావాల్సిన అన్ని మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్టేషనరీ, గ్రోసరీ ఏదైనా సరే ఆ 4 డేస్లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి వీక్ అంతటికి సరిపడేటట్టుగా తెచ్చి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర కట్టలండి. యాక్చువల్గా ఇంతకుముందు దొరికేది కాదు లూలులో. ఇప్పుడు వీళ్ళు కూడా ఇది తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒక కట్ట ఇక్కడ 3 dirhams పడుతుంది, మన ఇండియన్ రూపీస్లో 70 పడుతుంది అనమాట. అదే ఇండియాలో అయితే మనకి 10K 15K వచ్చేస్తుంది ఇలాంటి ఒక్కొక్క కట్ట. సో ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇక్కడ అరిటాకులు చూస్తున్నారు కదా, పూజకి కంపల్సరీగా కావాలి వ్రతం రోజు. సో అందుకని తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ 1 or 2 పీస్ అనేది దొరకదు. 5 పీస్ ఎప్పుడు బండిల్గా ర్యాప్ చేసి పెట్టేస్తారు. 5 పీస్ తీసుకోవాలి. ఒక్కొక్క అరిటాకు మనకి 1.25, టోటల్గా 5 ఆకులకి మనకి 6 dirhamలు 25 పిల్స్ అనేది పడింది. ఎప్పుడైనా పండుగలు, పూజలు అన్నప్పుడు మాత్రమే అరిటాకులు తీసుకునే అవసరం ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్, ఇదంతా ఆరెంజ్ సెక్షన్ అనమాట. ఫస్ట్ ఇందాక మనం తీసుకున్నది యాపిల్స్, అన్ని వెరైటీ యాపిల్స్ ఒక లైన్లో పెడతారు. అలాగే అన్ని ఆరెంజెస్ ఒక లైన్లో పెడతారు. సో మనకి ఇది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ చేసి పెడతారు. మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని మనం కవర్లతో వేసేసుకోవచ్చు. అన్నీ కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే ఇలా ప్యాక్ చేసి పెడతారండి, ట్రే ప్యాక్ చేసి పెడతారు నీట్గా. సో గ్రేప్స్ లాంటివి ఏంటంటే పాడవకుండా ఇలా పెడతారు. ఇక్కడ వచ్చేసి చిన్న బనానా బాగా ముగ్గిపోయిన కూడా ప్యాక్ చేసి పెట్టారు. సో ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా పియర్స్, ఆవకాడో, లీచీ అన్ని డిఫరెంట్ కొంచెం అన్ని రకాలు కూడా ఇక్కడ దొరికేస్తాయి మనకి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నీ కూడా. సో నేను ఇక్కడైతే బనానాస్ బాగా బనానా ఉండేలాగా, కొంచెం పచ్చిగా ఉండేలాగా వెతికి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. బనానా నెక్స్ట్ డేకి బాగా ముగ్గిపోతాయి అనేసి నేను కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకున్నాను. ఈ సెక్షన్ అంతా చెప్తున్నాను కదా, కివీ, పియర్స్, లిచీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎవ్రీ వీక్ కంపల్సరీగా మా ఇంట్లోకి తీసుకున్నవి అయితే యాపిల్స్, ఆరెంజెస్, బనానా ఇవన్నీ తీసుకుంటాను. ఈసారి దేవుడికి 9 రకాల ఫ్రూట్స్ అవన్నీ పెట్టాలనుకున్నాను కాబట్టి అన్ని ఫ్రూట్స్ కొనాలి కదా అని 2-3 పీసెస్ మాత్రమే అలా కొంటున్నాను లైట్గా. ఇదంతా ఆరెంజ్ సెక్షన్ అండి. సో ఈ ఆరెంజ్ సెక్షన్లోనే మనకి లెమన్స్ కూడా ఉంటాయి. సో సీడ్లెస్ లెమన్ అనమాట ఇది. అవి తీసుకున్నాను. అలాగే ఆరెంజెస్ తీసుకుంటున్నాను. అన్నీ కూడా దేవుడికైతే ఒక 9 రకాల ఫ్రూట్స్ పెడదాం అనుకున్నాను కాబట్టి అంతకన్నా కొంచెం ఎక్కువ పెట్టాను. అన్ని వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి బాగుంటుంది. సో అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మా చిట్టి వెళ్ళి అన్నీ వెయిట్ వేయిస్తున్నాడు అనమాట. మనకి నచ్చినంత క్వాంటిటీ వేసుకోవచ్చు. వాటి ప్రైస్ అనేది వాళ్ళు మనకి వేసి ఇచ్చేస్తారు, ట్యాగ్ వేసి ఇచ్చేస్తారు. నేను ఇక్కడ తర్వాత గ్రోసరీ షాపింగ్ కూడా వెళ్ళానండి. ఇడ్లీ రవ్వ కోసం వెళ్ళాను. దుబాయ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇడ్లీ రవ్వ కష్టాలు. ఇడ్లీ రవ్వ అనేది అస్సలు దొరకదు, దొరికినా మంచి దొరకదు. ఇలా కుట్టేశారనమాట. ఫస్ట్ బాగానే చేస్తారు, తర్వాత చింపేస్తారు ప్యాంట్స్ని. మన ప్యాంట్కి ఇలా ఉంటుంది కదా, చిరిగిపోయి పాకెట్ దగ్గర చిరిగిపోయిన దాన్ని ఇలా కుట్టేస్తారు అనమాట. ఎంత ఉంది ప్రైస్ ఇది? అమ్మాయి సో మేమైతే నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ సెక్షన్ అంతా కూడా ఎలక్ట్రానిక్స్, స్టేషనరీ, క్లాత్ సెక్షన్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీసెస్ మనకు దొరుకుతాయండి. మనకు కావాల్సిన మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసి ఇస్తారు.
శారీస్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతుంది. సో నేనైతే అమ్మవారికి కావాల్సిన శారీ నాకు గోవింద్ ఇండియా నుంచే కొని తెచ్చేశారు. నేను తాంబూలం ఇవ్వడానికి ముత్తైదుకు ఒక బ్లౌజ్ పీస్ కొనడం కోసమని వచ్చాను పైకి. సో అది తీసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. ఇది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ బయట అవుట్ సైడ్ అనమాట. మా ఇంటికి జస్ట్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 మినిట్స్ వెళ్ళిపోతాము. ఇక్కడ సిగ్నల్ పడింది, సో వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మేమైతే వచ్చేసామండి మా ఇంటికి. టెంపరేచర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అది కూడా మార్నింగ్ టైం వెళ్ళాము. వచ్చేసరికి మంచి ఎండప్పుడు తిరిగి వచ్చామన్నమాట. పిల్లలైతే బాగా అలసిపోయారు. చాలా వేడిగా అనిపిస్తుంది. నైట్ 10 వెళ్ళినా కూడా బయటికి ఆ వేడి అనేది తెలుస్తుంది. సో ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.